1947 సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. బ్రిటిష్ పాలన చివరి దశలు, స్వాతంత్ర్య ఉద్యమం మరియు సంప్రదాయాలు కథకు నేపథ్యం. పాత్రలు: 1. రాముడు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే ధైర్యవంతుడు, సమానత్వం కోసం కట్టుబడి ఉన్నాడు. 2. సీత, దయగల, చదువుకున్న యువతి. ఆమె స్వతంత్రంపై మరియు ప్రేమపై రహస్యంగా కవితలు రాస్తుంది. 3. రంగయ్య నాయుడు, సీత తండ్రి, సంప్రదాయ భావాలు కలిగిన ఒక జమీందారు. తన శక్తిని కాపాడుకోవడానికి బ్రిటిష్ అధికారులతో చేతులు కలిపాడు. 4. గోవిందయ్య, ఒక ధనవంతుడు, వ్యాపారి మరియు ప్రతినాయకుడు. రంగయ్య నాయుడుతో తన సంబంధాన్ని బలోపేతం చేయడానికి సీతను వివాహం చేసుకోవాలని చూస్తున్నాడు. కథ: మొదటి భాగం పరిచయం. ప్రేమ. రాముడు ఒక ఉపాధ్యాయుడి రూపంలో గ్రామానికి వచ్చి బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడాన్ని ప్రారంభిస్తాడు. సీత, అతని తెలివితేటలు మరియు సమాజం కోసం కృషి చూసి ఆకర్షితురాలవుతుంది. కవితలపై మరియు స్వాతంత్ర్యంపై వారి ఆలోచనలు ఒకరినొకరు దగ్గర చేస్తాయి. రెండవ భాగం సంఘర్షణ. రంగయ్య నాయుడు రాముడి అసలు పర్యాయాన్ని తెలుసుకుని సీతను అతనిని కలవకుండా నిషేధిస్తాడు. గోవిందయ్య, బ్రిటిష్ అధికారులతో కలిసి రాముడిని చేర్చుకోవడానికి కుట్రలు పన్నుతాడు. మూడవ భాగం తిరుగుబాటు, త్యాగం. సీత తన పేరును పణంగా పెట్టి రాముడిని ఆపద నుంచి తప్పించడానికి సహాయం చేస్తుంది. సీత ధైర్యాన్ని చూసి గ్రామస్థులు కూడా స్వాతంత్ర్య పోరాటంలో చేరతారు. చివరి భాగం గెలుపు. చివరి నిరసనలో రాముడిని పట్టుకుని జైలుకు పంపుతారు. సీత తన కవితల ద్వారా గ్రామాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఆగస్టు 15, 1947న భారత్ స్వతంత్రం పొందుతుంది. రాముడు జైలు నుండి విడుదలవుతాడు, కానీ శరీరంగా బలహీనంగా ఉంటాడు. సీత, రాముడు మళ్లీ కలుస్తారు. వారు గ్రామాన్ని పునర్నిర్మించడానికి మరియు స్వతంత్ర భారతానికి